ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. ద్రోణాపర్వంలోని 11వ భాగానికి స్వాగతం. సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు, మహారాజా ఆ జయద్రథుని సంవరించి కృష్ణార్జునుడు తమ తమ శిబిరాలకు వెళ్ళిపోయి ఆ పాండవ సైన్యం లోపల మంగళ వాయిద్యాలు మోగిస్తూ చాలా సంతోషంగా అక్కడ ఉన్నారని ఇట్లాంటిగా తెలియజేసిండు. అప్పుడు ఈ ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడు కదా, రణమో నా జయాద్రతుని దుని మీనా, రణమో నా జయాద్రతుని దుని మీన, విజయుడు పాండవ బలమందు, ఘన సంతోషము నాను జయవాద్యము గాంచి అంబికాసుతుడందు, సంజయునితో బలికే జయము, సంజయునితో బలికే జయము, ఆయా నివారికి తెలుపుడి నిజాము, రణము నా జయద్రథుని దుని మీన. ఆ యుద్ధరంగం లోపల జయద్రథుని సంవరించి ఈ కృష్ణార్జునులు వెళ్ళి సైన్యం లోపల జయవాయిద్యం మోగిస్తే ఆ సప్పుడు విని ధృతరాష్ట్రుడు సంజయుని అంటున్నాడు, సంజయ మరి ఇంతగానం వాయిద్యాలు మోగుతున్నాయి సంతోషంగా, మరి ఎవ్వరు గెలిచిరి ఈ యుద్ధరంగం లోపల, ఆ మాట నాకు తెలియజేయు, నిజం చెప్పని ఆ ధృతరాష్ట్రుడు సంజయుని అడిగిండు. క్షితిలోపాలనాసుతునికి జయము, క్షితిలోపాలనాసుతునికి జయము, ఏ గతి గల్యనో అని చాలా అతి వ్యకులాము నామతి మందుడానై ధృతి జాలకను పాలా, మిము అడిగిన కోరిక సాత వినుపించుడే సద్గుణ చరిత, క్షితిలో పాలనా సుతునికి జయము. ఈ యుద్ధరంగం లోపల నా కుమారుడు దుర్యోధనునికి ఏ విధంగా అయితే జయము కలిగిందో అదంతా నాకు వినాలని ఉన్నది. నేను మాత్రం పట్టలేకుండా ఉన్నాను, ఆ విషయాన్ని ఆ సంతోషాన్ని కూడా పట్టలేకుండా ఉన్నాను. నాకు ధైర్యం అని అనిపిస్తలేదు, నా కుమారుడు గెలిచిండా లేదా అని ఆ సంజయుని ఈ ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. అప్పుడు ఈ మాటలు విన్నటువంటి సంజయుడు ఏమంటున్నాడు కదా, వినే ధృతరాష్ట్రుని గని సంజయుడిట్లాని, వినే ధృతరాష్ట్రుని గని సంజయుడిట్లాని, పల్కేను రణమందు అనబుగా పాండవులను రక్షించే అధికుడు శ్రీపతి ముందు, మీతో అనే కాలము ఎవరు మనసందునా నిల్పని వారు, అనబుగా పాండవులను రక్షించే. ఆ ధృతరాష్ట్రుడు నాకు వినాలన్న కోరిక లాభే ఉన్నది తెలుపు సంజయ్ అని అంటే అప్పుడు ఏమన్నాడు కదా, మహారాజా ఆ పరమాత్ముడు పాండవ పక్షం లోపల ఉన్నాడు. అప్పుడు పాండవ పక్షం లోపల ఉన్నప్పుడు మరి విజయమా ఆలకే కలుగుతుంది. ఆ పరమాత్ముడు ఎన్ని విధాలుగా ఎందరో మంది నీకు వచ్చి చెప్పినా, పరమాత్ముడు చెప్పినా కానీ నువ్వేమన్నా విన్నావా? ఆ మాటలు నువ్వు మది లోపల ఉంచుకున్నావా? ఉంచుకోలేదు. ఆ జయమన్నది ఆ పాండవులకి కలుగుతుందని సంజయుడు ధృతరాష్ట్రంతో అంటున్నాడు. మును శ్రేష్ఠులు బౌగను తెల్పిన వినకాను, మును శ్రేష్ఠులు బౌగను తెల్పిన వినకాను, కురుపతి కలహంబు అనబుగా గోరుటాది భూభారమాయేను విషామమృతంబు, ఏ గతి క్షితి నాయకావును
ఏకతీక్షితి నాయకావును మది లోపల గురి తిరిగితేను విని ధృతరాష్ట్రుని గని సంజయుడిట్లని. ఆ మాటలు విన్నటువంటి ధృతరాష్ట్రుని అంటున్నాడు, మరి విషం పోయి అమృతం కావాలంటే ఎట్లాంటిగా అవుతుంది? ఎందరో మంది వచ్చి చెప్పినా కానీ నువ్వు వినకపాయ, నీ కొడుకు కూడా వినకపాయ, మీరిద్దరు విన్నారా? వినలేదు. విషం అమృతం ఎక్కడికి వెళ్ళి అవుతుంది? కానే కాదు అని ఇట్లాంటిగా ఆ పాప పనుల వలన ఇది మంచిది కాదు యుద్ధం అని చెప్పినా కానీ నువ్వు వినలే, నీ కుమారుడు కూడా వినలేదు. కలనైనాను కలహంబు వలాది కాను, కలనైనాను కలహంబు వలాది కాను, పాండవులతో గలసియు వేగా చెలిమి చేసి సుఖించుడనుచు చెప్పిన వినకను బౌగా. స్తుతువాక్యమే సమ్మతమాయ, స్తుతువాక్యమే సమ్మతమాయ, క్షితిలోపాలాయి గతి నాయ, కలనైనాను కలహంబు వలది కాను. ఎందరో మంది కూడా ఆ పరమాత్ముడు కూడా కల లోపల కూడా పాండవులతోటి యుద్ధంను తలపెట్టకుండాని చెప్పిండు. ఒకవేళ ఆ యుద్ధం లోపల ఈ కౌరవులందరూ కూడా చనిపోతాడని ఇట్లాంటి ఎన్నో విధాలుగా చెప్పినా కానీ నీ కుమారుడు వినడా? వినలేదు. పాండవులతోటి కలిసిమెలిసి ఉండి రాజ్యం మేలుకోమని అందరు వచ్చి చెప్పినా కానీ నువ్వు నీ కొడుకు మాటనే ఈ యుద్ధమును పెట్టించుకున్నారు. మీరు నీ కొడుకు భావము నీ భావము ఒకటే, మీకు యుద్ధం జరగాల, పాండవులు సంహరింపబడాలా, ఈ రాజ్యమంతా నా కొడుకే ఏలన్న భావనతోటి నీ కొడుకు మాటనే విన్నావు. కానీ ఆ పరమాత్ముడు చెప్పినా కానీ నువ్వు వినలేదు. ఆఖరికైతే ఈ గతి లోపల వచ్చింది పని అంతా కూడా, దుర్గతి పాలవుతుంది కదా అని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో అన్నాడు. వినుడి ధృతరాష్ట్ర వెలియగాను పరమ భాగవతోత్తములు పాండు సుతులు అపజయము పొందరెన్నడు అవనిలోనా. రక్షకుడు లక్ష్మీనాథుండు రథము మీద. ధృతరాష్ట్ర నేను చెప్పే మాట విను. ఆ పాండవులు భక్తులు భాగవతోత్తములు, అటువంటి వాళ్ళు ఎప్పుడైనా అపజయం పొందుతారా? వాళ్ళకు అపజయం అన్నది కలుగుతుందా? వాళ్ళు యుద్ధ రంగం లోపల ఓడిపోతారని అనుకుంటున్నావా? ఆ రక్షకుడు, ఆ పాండవుల రక్షకుడు, ఆ పరమాత్ముడు అర్జునుని రథం మీద ఉంటున్నాడు. అర్జునుడి రథం మీద ఎప్పుడైతే ఉన్నాడో ఆ పరమాత్ముడు అలాకు అపజయం కలగదని తెలుసుకొని సంజయుడు ధృతరాష్ట్రంతో అంటున్నాడు, ధన సంపద ఘనముండియు మనమున ఔదార్య శక్తి మరి లేకుంటే జనులందు వాసికెక్కున కనుగొన కింసుకము భంగి కడు వ్యర్థమయ్యా. ధనము ద్రవ్యం ఎంత ఉన్నప్పటికీ ఓదార్పు లేని గుణం ఇంత ఉంటే, ఓదార్చుకునే గుణము ఏమాత్రం కూడా లేకుంటే ఆ ధనము కూడా వ్యర్థమే. ఒక విధంగా మోదుగ పువ్వు మాదిరిగా, ఆ మోదుగ పువ్వు ఏ పూజకు పనికిరాదు కదా. ఇట్లాంటిగానే ఓదార్పు అనే గుణము లేకపోతే, ఔదార్య గుణము లేకపోతే ఎంత ధనమున్నా కానీ వ్యర్థమే అని సంజయుడు ఇట్లాంటిగా తెలియజేసిండు. శాంతము లేని శీలము వింతగా సద్భక్తి లేని విద్వత్తు గుణము ఎంతున్న మోక్షమబ్బున సంతానము లేని కాంత సామ్యత భూపా. శాంతము, అటువంటి శాంతము లేనటువంటి గుణము వ్యర్థమే. గుణవంతుడై ఉండి కూడా లాభం లేదు. శాంతం ఉండాలి, గుణవంతునికి శాంతం అనేది ఉండాలి. మరి భక్తి లేని విద్య ఎన్ని నేర్చుకున్నా కానీ అది వ్యర్థమే. అది మోక్షమును కలగజేయేది కదా. సంతానం లేని ఆడదాని మాదిరి కానీ ఆ సంజయుడు ధృతరాష్ట్రునికి ఏ విధంగా తెలియజేసిండు. దానము లేనటువంటి సంపద, దాత లేనటువంటి గ్రామము, మానము లేని భార్య, అపమానము తెచ్చు సుతుడు, వ్యాళ్లకు యానము బోని అశ్వము, యాదికి రానటువంటి విద్యయు మానవనాథ వ్యర్థమని మహాత్ములు బలికిరి దాత్రిలు.
దాన ధర్మములు ఇంకొకరికి పెట్టనటువంటి వాడు, అతని దగ్గర ఎంత ధనం ఉన్నది వ్యర్థమే. మరి ఇచ్చేదాత లేనటువంటి ఊరు, ఆ ఊరు కూడా ఉండి కూడా లాభం లేదు, ఆ ఊళ్ళో ఉండి కూడా లాభం లేదు. మరి మానాభిమానం లేని భార్య, భర్తను అవమానపరిచే భార్య, అది కూడా ఉండి కూడా వ్యర్థమే. మరి మనకు అవమానం తెచ్చే సుతుడు, మనకు కష్టాలు తెచ్చి పెట్టేటువంటి కుమారుడు, వాడు కూడా పుట్టనట్లే. సమయానికి వెళ్ళనటువంటి, ప్రయాణం చేయనటువంటి గుర్రము, అది కూడా ఉండి కూడా లాభం లేదు. ఇట్లాంటిగా ఇవన్నీ కూడా వ్యర్థమే అని ఆ సంజయుడు పెద్దలందరికీ ఇట్లాంటిగా మాట్లాడుతున్నారని ధృతరాష్ట్రునికి తెలియజేసిండు. యుక్తి ప్రయుక్తుల నేర్చుక వాకృత్వం బెంతనున్నా వసుదలో గనునని ముక్తికి పాత్రుండైనను భక్తి కారణముకే ప్రాప్తి భగవత్పదము. యుక్తి ప్రయుక్తులు ఎన్ని మాటలు ఉన్నప్పటికీ కూడా, చలాకి మాటలు కానీ, తెలివిపరుడైనటువంటి వాడు మాట్లాడే మాటలు కానీ ఎంత ఉండి కూడా నేనే గొప్పవాడిని అని అంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? ఎవరు కూడా ఒప్పుకోరు. మరి ముక్తికి ప్రధానమైనటువంటి భక్తి, ఆ భక్తికే ప్రాధాన్యత ఉన్నది. అట్లాంటిగానే మంచి గుణం కలిగిన వానికి ప్రాధాన్యత ఉన్నదని సంజయుడు ఇట్లాంటిగా ఆ ధృతరాష్ట్రునికి తెలియజేసిండు. కను పాండవుల వివేకమనవుగా పరమాత్ముడెప్పుడు అనుదినము వెంట కను రెప్పవలే బాయక జననాథ ఉండగను జయమెవ్వరికయ్యా. మహారాజా, పాండవులు చాలా తెలివిపరులు, భక్తులు. ఆ పరమాత్ముడు వాళ్ళ ఇంటికాడనే ఉంటున్నాడు. పరమాత్ముడు ఇడిసబెట్టకుండా అలానే పట్టుకొని చేరిండు. ఈ కన్నులను, ఈ రెప్పలు ఏ మాదిరిగా కాపాడుతున్నాయో ఆ మాదిరిగానే ఆ పరమాత్ముడు పాండవులను కాపాడుతున్నాడు. ఆ పరమాత్ముడు వాళ్ళ ఇంటికాడ ఉండగా అపజయము కలగడమా? అసంభవం. వాళ్ళకే, పాండవులకే జయం కలుగుతుంది, పరమాత్ముడు అక్కడ ఉన్నాడు కాబట్టి. పారవారము మమ్ముల ఏ రీతి నడిగేవు వెర్రి విదంబు సూరులు పాండు కుమరులు ఆరుడిగా జయముందుటిది నిశ్చయము. ఎప్పుడు చూడు మమ్మునే ఇట్లాంటిగా అడుగుతానే ఉన్నావు పిసోన్ మాదిరిగా. నీకు తెలియదా వాళ్ళ యొక్క భక్తి భావన? వాళ్ళు వీరులని నీకు గుర్తులేదా? మాటి మాటికి ప్రతిదినము మమ్ముని ఇట్లాంటిగా అడుక్కుంటా వేధిస్తున్నావు. తప్పకుండా ఆ పాండవులకే జయం కలుగుతుంది. తప్పకుండా ఆ పాండవులకే జయము కలుగుతుంది. అనగా రవి ఉదయమపూడాయ బలములెల్లా నిలిచేను రణము జాయ. అనగా రవి ఉదయమపూడాయ రణవాద్యములగాని తంబు మ్రోయాగను కృపచార్యులమి తంబు. అనగా రవి ఉదయమపూడాయ. ఇట్లాంటిగా రాత్రి లోపల ఈ సంభాషణలన్నీ కూడా ఆ సంజయునికి, ఈ ధృతరాష్ట్రునికి జరిగినాయి. అప్పుడు తెల్లవారిన పిదప పాండవ బలాలు, కౌరవ బలాలు ఆ యుద్ధరంగం లోపల చాపపానాలను తీసుకొని వచ్చి నిలబడి ఉన్నారు. ఇక ఈ కృపాచార్యుల వారు అక్కడ యుద్ధం చేస్తున్నాడు పాండవ సేనతోటి. దృంచే బలమూలాననుతో వార్త, దృంచే బలమూలాననుతో వార్త లేచి తల్లే పార్థుడు సృష్టికర్త. దృంచే బలమూలాననుతో వార్త శారాధృతుడు విజయుడచట పోరాగను శరమూలమిత మీడే యదూట. శారాధృతుడు విజయుడచట. ఆ కృష్ణార్జునులకు తెలిసింది కృపాచార్యుల వారు పాండవ బలమును చాలా వరకు తరిగేసిండు, సంవరించిండని తెలిస్తే ఉటావుటిన కృష్ణార్జునులు ఇద్దరు అక్కడికి వచ్చి ఆ శారాధృతుడు,
శారద్రుతుడు కృపాచార్యుడు ఈ ఇద్దరు కూడా ఈ పేర్లు కూడా ఒక్కరికే ఉన్నాయి. కృపాచార్యుడన్నా శారద్రుతుడన్నా ఒక్కడే. అప్పుడు వచ్చి ఈ అర్జునుడు ఆ శారద్రుతుని మీద చాలా బాణాలను వేసిండు. నిల్వాశక్యులు గారు ఎవరు, నిల్వాశక్యులు గారు ఎవరు, పార్తు శరాములు దాకి పలు మారు, నిల్వాశక్యులు గారు ఎవరు. పడెమూర్ఛా శారద్రుతుండు పుడమి అది లేను అప్పుడు పార్తుండు, నిల్వాశక్యులు గారు ఎవరు. వీళ్ళిద్దరూ చాలా యుద్ధం చేస్తున్నారు. కృపాచార్యులు ఈ అర్జునుడు ఒకళ్ళ పైన ఒకళ్ళు చాలా బాణాలను వేసుకుంటారు. వీళ్ళ ముందరకు వచ్చి యుద్ధం చేయడానికి ఎవరికి ధైర్యం చాలతలేదు. ఎవరు కూడా వచ్చి యుద్ధం చేయడానికి ముందుకు రావడం లేదు, భయపడుతున్నారు అందరు కూడా. అప్పుడు అర్జునుడు విడిచిన బాణాలతోని ఆ శారద్రుతునికి దెబ్బ తగిలి మూర్ఛొచ్చి పడిపోయాడు. అప్పుడు ఈ అర్జునుడు ఏమంటాడు కదా, క్షేత్రధర్మాముగాలి పోను, క్షేత్రధర్మాముగాలి పోను, దాత్రిపై బడే గౌతమాసూను, క్షేత్రధర్మాముగాలి పోను, సేవించే ధర్మంబు విడిచి శరములిడిచి కపటంబు దలిచి, క్షేత్రధర్మముగాలి పోను. ఏమయ్యా ఈ క్షేత్రధర్మం, ఇది మునిగిపోని ఎట్లన్నా కానీ ఏమన్నా కానీ నేను ఆ కృపాచార్యుల వారిని, ఆ శారద్రుతుని నేను సేవించేవాడిని. నా గురుదేవుడు అతడు. ద్రోణాచార్యుల వారి కంటే ముందు ఈ కృపాచార్యుల వారి వీళ్ళకు విద్యను నేర్పిండు. ఏమి నీతిలో ఏమి నడకలో ఇవి యుద్ధం. ఇవి ఆచార్యోనిపై శరము మును కృపాచార్యులమితంబు, ధర్మానీతులు తెలిపే యుద్ధంబు, మును కృపాచార్యులమితంబు. అయ్యో గురుదేవుడని నేను సేవించే, ఆయనను సేవించే వృత్తి నాది, నేను సేవించాలా. గురుదేవుడని చూడకుండా నేను కపటంతో బాణాలను వేసి ఆ గురుదేవులను నేను చాలా బాధిస్తే కదా, కృపాచార్యుల వారు మూర్ఛొచ్చి పడిపాయ కదా అని ఈ క్షేత్రధర్మం గాలిపోని, ఈ యుద్ధం పోని అట్లేమి ఇట్లేమి అనుకుంటా ఈ అర్జునుడు అంటున్నాడు. ఇంతకుముందు కృపాచార్యుల వారు నాకు ఎన్నో విధాలుగా రీతులు నడకలు యుద్ధ నీతులన్నీ కూడా నేర్పిండు. ఆచార్యోనిపై శరము విడువారాదు యుద్ధములా తీక్షణము, ఆచార్యులపై శరము. అర్జున, యుద్ధరంగం లోపల నా మీద గురువు మీద ఎప్పటికీ ఇట్లాంటిగా బాణాలను, తీక్షణమైన బాణాలను వేసి బాధించగానే ఇట్లాంటిగా పేరు పెట్టి నాకు ఇట్లాంటి ఈ మాదిరిగా నీతులు ఎన్నో రీతులు ఆ కృపాచార్యుల వారు తెలియజేసిండు. నేను ఎంత పని చేసి ఆ మాట తెలిసి కూడా ఆ కృపాచార్యుల వారిని నేను బాధిస్తే కదా, నా బాణం వేస్తే ఆయనకు తగిలి మూర్ఛొచ్చి పడిపాయ కదా అని అర్జునుడు విచారం వ్యక్తం చేస్తున్నాడు అక్కడ. అని తెలిపిన జ్ఞానమంత వ్యర్థమాయను కురునాథుడింత, అని తెలిపిన జ్ఞానమంత విపరీతార్థము బెంచే చాలా, దురములో బడిరి అది కొలు న్యాల, విపరీతార్థము బెంచే చాలా. ఇట్లాంటిగా గురువుల మీద బాణం వేయద్దని తెలిపిన జ్ఞానమంతా కూడా ఈ దుర్యోధనుడు చేయంగా వ్యర్థమైపోయా. నేను బాణం వేసి కృపాచార్యులకు వారికి తగిలి అతను అక్కడ మూర్ఛొచ్చి పడిపాయ కదా. ఎందరో మంది ఇట్లాంటిగా ఆ యుద్ధరంగం లోపల పడిపోయినరని అర్జునుడు అంటున్నాడు. మితిలేని పాపములు బెరిగే, మితిలేని పాపములు బెరిగే, ధర్మానితో నెల్లా నిజట మునిగే,
మితిలేని పాపములు పెరిగే. గురువులను బాధిస్తే, మిత్రులను బాధిస్తే, బాంధవులను బాధిస్తే, ఇతరత ప్రజలను, ఎందరో మంది రాజులను, సైనికులను సంవరిస్తే నేను ఎంతో పాపం పెరిగిపోయే కదా అని ఇట్లాంటిగా అర్జునుడు అక్కడ తన యొక్క గురువు అయినటువంటి కృపాచారుల వారు, ముందటి గురువు కృపాచారుల వారు, అతన్ని తలుసుకుంటా ఇట్లాంటిగా విలపిస్తున్నాడు అక్కడ. ఈ రీతిగా విజయుడనగను చేరెను కర్ణుండు పోరా సైన్యములోకి, నారీ ధ్వని చేసినంతలో ఆరుడిగా విజయుడప్పుడు అనే శ్రీపతితో. ఇట్లాంటిగా అనుకుంటా ఏ రంగా సైన్యం తీసుకొని కర్ణుడు వచ్చి ఆ యుద్ధరంగం లోపలికి వచ్చి తన తరుచుకున్నటువంటి ఆ నారిని ఇగ్గి ఇడసబెట్టిండు. ఆ ధ్వని విన్నటువంటి అర్జునుడు అంటున్నాడు పరమాత్మతోటి, భానుసుతుని కాయి బాగుగా రథమును పోనిమ్మనగ పొందుగను, పలికె వీరపార్థ పరిణామమేమిచట, కనబడదు జయలక్ష్మి కల్లగాదు. పరమాత్మ ఆ కర్ణునికాయ రథమును తీసుకొని పో, కర్ణునితో నేను యుద్ధం చెయ్యాలా, అక్కడికి తీసుకెళ్ళు రథమునని ఆ పరమాత్మతోటి అర్జునుడు అంటే, అక్కడికి పోయి నువ్వేమి యుద్ధం చేస్తావయ్యా, నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్తే ఆ విజయలక్ష్మి అక్కడనే వరిస్తుంది, వాళ్ళనే వరిస్తుంది, నిన్ను మాత్రం వరించదు, ఇప్పుడు పోయి లాభం ఏమున్నది, అక్కడికి వెళ్ళకూడదు అని ఇట్లాంటిగా ఆ పరమాత్ముడు అర్జునునితోటి అన్నాడు. వాసవ శక్తి కర్ణుడు వేసుననే భయము చాత, వెనుకకు నిన్ను వాసిగా నుంచిన సముఖము, తీసుకనిప్పుడు రథము తీసెదా ఒక కాయి. అర్జున, మీ తండ్రి గారు ఆ ఇంద్రుడు తన బాణమునిచ్చిండు కర్ణునికి, ఒకవేళ మనం అక్కడికి వెళ్తే ఆ కర్ణుడు ఆ బాణమును వేసిండా మొత్తం కూడా ఈ బ్రహ్మాండం అంతా కాలి కూలి కుప్పబడుతుంది. అందుకని ఆ కర్ణుడు ఈ బాణమును వేస్తాడేమో, శక్తి బాణమును వేస్తాడేమో అన్న భయం చేతనే నిన్ను వెనక ఉంచి యుద్ధం చేపిస్తున్నా, అందుకోసమని నేను అక్కడికి తీసుకెళ్తలేరని ఆ అర్జునునితోటి పరమాత్ముడు అన్నాడు. వినునేడా శక్తి బాణమునను ఓమరీతి కూల్చునంతటిలోన, కొనబయ్యద బాను సుతునితో అనుమానము లేక జయ్యు ఆ సంగరము. అర్జున, ఆ కర్ణుని దగ్గర ఉన్నటువంటి శక్తి బాణమును ఏ విధంగా అయినా ఆయన నుంచి దూరం చేస్తాను, చేసిన తర్వాతనే ఆ కర్ణుని ముందరికి నిన్ను తీసుకొని వెళ్తా, అప్పుడు నీకేం అనుమానం లేదుగా, నువ్వు అనుమాన పడకు, యుద్ధం చెయ్యి. ఒకవేళ ఇప్పుడు వెళ్తీవా ఇదంతా కూడా కాలి బూడిదైతే ఆ బాణమే వేస్తే జయం అన్నది ఆలకేయగలుగుతుంది. అందుకోసం నేను అక్కడికి తీసుకెళ్ళా ఏ మాదిరిగానైనా ఆ బాణమును అతని నుంచి నేను దూరం చేస్తా అని ఈ పరమాత్ముడు అర్జునునితో అన్నాడు. అని హరి విజయుని కొనిత సని సైన్యమునను పోరాగా నచటాను బాను సుతుని దర్పాము అని హరి విజయుని కొనిత. ఇట్లాంటిగా అనుకుంటా ఆ పరమాత్ముడు అర్జునుని వేరే పక్కకు తీసుకెళ్ళి సైన్యంతో యుద్ధం చేపిస్తున్నాడు. ఇక ఇక్కడ ఈ సైన్యం లోపల, పాండవ సైన్యం లోపల ఈ కర్ణుడు చిచ్చర పిడుగు వలె ఆ పాండవ సైన్యమును తరిగేస్తున్నాడు, దొరికినట్టుగా తన బాణాల చేత బాధిస్తున్నాడు, సంహరిస్తున్నాడు. అతి భీషణాకృతి గని తని ప్రతి యవ్వాడు క్షితీశాలేదనగను చేరే సాత్యకి వీరుడు అని హరి విజయుని గణిత. ఇక్కడ ఆ కర్ణుని యొక్క రూపమును చూస్తే చాలా భయంకరంగా ఉన్నది. అట్లాంటిగా యుద్ధం చేస్తున్నాడు కర్ణుడు. ముందరికి ఎవ్వరు వచ్చి యుద్ధం చేస్తలేరు, పాండవ వీరుల లోపల వాళ్ళందరూ కూడా చాలా భయపడుతున్నారు. ఆ సమయం లోపల సాత్యకి ఈ కర్ణునికి ఎదురుగా వచ్చి యుద్ధం చేస్తున్నాడు. శరాలపుడు రూపావర
నిండే అంబరమంతాను శిరంబూలిలాగూలగా చూడ దుర్ధరమాయేను శరాల పోడు రూపావర. మహారాజా ఆ సాత్యకి వెళ్ళి కర్ణుడితోటి యుద్ధం చేసినప్పుడు ఈ కర్ణుడేసిన బాణాలను ఎదుర్కొంటూ ఈ సాత్యకి ఈ కౌరవ సైన్యంను సంహరించిండు. అప్పుడు ఆ బాణాలన్నీ కూడా ఇట్లాంటిగా పైన ఇట్లాంటిగా ఉండిపోయినాయి. కానీ కర్ణుడు క్రోధంబున అనవుగా అశ్వముల రథములప్పుడు దునిమే కానీ సాత్యకి విరుడైతెను జననాథ రథము పంపే జగదీశ్వరుడు. ఈ కర్ణుడు చూసి చాలా కోపంతో సాత్యకి ఇంత సైన్యం సంహరించన్న భావనతోటి అప్పుడు ఈ సాత్యకి యొక్క రథమును కూలగొట్టిండు. బాణాలేసి కూలగొడితే అప్పుడు ఈ సాత్యకి రథము లేకుండా అయిపోయింది. ఇది చూసినటువంటి పరమాత్ముడు సాత్యకి ఎక్కి యుద్ధం చేయటానికి ఒక రథమును పంపించిండు. ఎవరు? కృష్ణమూర్తి. వేగరథం వెక్కి వేసే శరము కర్ణుని రథము సూర్ణంబు కథనమునను ఔట కురుపతి గని రథం బప్పుడు దోలే సిద్ధమైరి ఉభయులు శీఘ్రముగను. ఈ పరమాత్ముడు పంపినటువంటి రథము లోపలికి ఎక్కి ఈ సాత్యకి కర్ణుని మీద బాణాలను వేసి ఆ కర్ణుని యొక్క రథమును సూర్ణం చేసిండు సాత్యకి. అప్పుడు అది చూసినటువంటి ఈ దుర్యోధనుడు కర్ణుడు ఎక్కి యుద్ధం చేయటానికి ఈ దుర్యోధనుడు ఒక రథమును పంపిండు. ఇద్దరు కూడా యుద్ధం చేయడానికి సిద్ధమైందని ఆ సంజయుడు ధృతరాష్ట్రునితో తెలియజేసిండు. ఉభయ వీరులని వారులు దురామోన ఉభయ వీరులని వారులు దురామోన అగు పడుదురు రవిచందము రవసముతో పోరాగారు పూలెల్ల రారు వెరచి సముఖము ఉభయ వీరులని వారులు. ఇటు సాత్యకి అటు కర్ణుడు ఇద్దరు వీరాది వీరులే, ఒకరికంటే ఒకరు ఎక్కువ ఇట్లాంటిగా యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు యుద్ధం చేస్తే వాళ్ళతోటి యుద్ధం చేయడానికి ఎవ్వరు కూడా ముందటికి వస్తలేరు, అంతగానం భయపడుతున్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా. ప్రబలుడు కర్ణుడు శరములు సాత్యకిపై గురియాగమితాము విభుముఖము పాంచాలుడు గని సని విడిచే బాణవర్షము ప్రబలుడు కర్ణుడు శరములు. వీరాది వీరుడు కర్ణుడు ఆ సాత్యకి మీద బాణాలను వేస్తున్నాడు. ఇట్లా వర్షం పడ్డాడుగానే బాణాలను వేస్తున్నాడు. అది చూసినటువంటి పాంచాల రాజు అక్కడికి వచ్చి తన బాణాల చేత కర్ణుని మీద ఇట్లాంటిగా వర్షం పడ్డట్టుగా బాణాలను వేస్తున్నాడు. రణమున పాంచాలుడు రవిపుత్రుని రణమున పాంచాలుడు రవిపుత్రుని రథము విరిచే నత్తారి కని కర్ణుని శూన్యత కౌరవులు కడు శీఘ్రము చేరి రణమున పాంచాలుడు. ఆ యుద్ధం లోపల ఈ పాంచాల రాజు ఆ కర్ణుని యొక్క రథమును విరగొట్టిండు బాణాలను వేసి. అప్పుడు అది చూసినటువంటి ఈ కౌరవులందరూ కూడా రథం తీసుకొని వచ్చి ఆ కర్ణునికి సాయంగా నిలబడి యుద్ధం చేస్తున్నారు. అనలా సమానము శరవర్షంబు అద్భుతముగా విడిచిరి జననాయక సాత్యకి కౌరవుల చేసేన జట జేర్జేరి అనల సమానము శరవర్షంబు. అగ్ని మాదిరిగా బాణాలను వేస్తున్నారు ఎవరు? ఈ కౌరవులు. ఇవన్నీ కూడా ఆ సాత్యకి ఎదుర్కొని ఆ సాత్యకి కౌరవులందరూ కూడా జేర్జరి చిత్తు చేసేసిండు. అంతాలో కర్ణుని కడాకు కురుపతిత శీఘ్రము వచ్చేను అంతాలో కర్ణుని కడాకు వింతగా రథమును కొని రణముకు వేగదర్లేను అంతాలో కర్ణుని కడాకు. అదే సమయం లోపల కర్ణుని దగ్గరికి ఈ దుర్యోధనుడు
రథంను తీసుకొని వచ్చి అందులోపల ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చింతాచాత కర్ణుడు ఒక ముహూర్తము, చింతాచాత కర్ణుడు ఒక ముహూర్తము చేకొని చాపంబును రంతుజాయకుండెను ద్రుపదుడు తన రథము విరిచేనను తూను వింతగా రథము కొని. అప్పుడు రథం లోపల ఎక్కించుకొని పోయిన తర్వాత ఈ కర్ణుడు తన బాణమును చేతుల పట్టుకొని యుద్ధం చేయకుండా నిలబడి ఇట్లాంటిగా విచారం చేస్తున్నాడు. ఆ ద్రుపదుడు నా యొక్క రథమును విరగొట్టా అని ఇట్లాంటిగా విచారం చేస్తున్నాడని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. కానీ కురువీరుడు కర్ణుననే వ్యాజంబేమి రథముల మితము గలవు మనుసందు సంశయింపక తునుము మీ పాండవుల మిత్రాతుర్యము చాత. అదంతా కూడా చూసినటువంటి ఈ దుర్యోధనుడు అంటున్నాడు, మిత్రమా నువ్వు ఎందుకొరకు ఇట్లాగ విచారం చేస్తున్నావు? మన దగ్గర రథాలు తక్కువ ఉన్నాయా? చాలా వరకు రథాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి మన దగ్గర రథాలు. నువ్వు మాత్రం ఆ పాండవులను సంహరించని ఆ దుర్యోధనుడు కర్ణునితో ఇట్లాంటిగా అన్నాడని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.